హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఛానల్. ఈ వీడియోలో మనం టుడేస్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ చూద్దాం. దానికంటే ముందు ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే అన్ని ప్రధాన ఇండెక్స్లు నెగిటివ్తో క్లోజ్ అయ్యాయి. మెయిన్గా చూసుకుంటే సెన్సెక్స్ -322 పాయింట్స్ డౌన్ అయింది. నిఫ్టీ -78 పాయింట్స్ డౌన్ అయింది. ఇండియన్ మార్కెట్ ఈరోజు డౌన్ అవ్వడానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ట్రంప్ ఇండియా మీద టారిఫ్ని ఇంక్రీజ్ చేస్తానని చెప్పడం ఒక రీజన్ అయితే, రెండో రీజన్ వచ్చేసి యుఎస్ లాస్ట్ వీకెండ్ వెనిజులా పైన అటాక్ చేసింది. ఈ 2 రీజన్స్ వల్ల ఇండియన్ మార్కెట్ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. నా పోర్ట్ఫోలియో విషయానికి వస్తే నా పోర్ట్ఫోలియోలో 23 స్టాక్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 23 స్టాక్స్ 14 స్టాక్స్ నెగిటివ్తో క్లోజ్ అయ్యాయి, 9 స్టాక్స్ పాజిటివ్తో క్లోజ్ అయ్యాయి. నెగిటివ్తో క్లోజ్ అయిన టాప్ 5 స్టాక్స్ చూసుకుంటే ఇంటరాక్ట్ బిల్డింగ్ -2.9% డౌన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ -2.4%, ఇన్ఫోసిస్ -2%, సెనోరెస్ -2%, హెచ్సిఎల్ టెక్నాలజీ -2%. పాజిటివ్తో క్లోజ్ అయిన టాప్ 5 స్టాక్స్ చూసుకుంటే ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ +4.8%, యూనియన్ బ్యాంక్ +3.5%, నాట్కో ఫార్మా +1.3%, ఐసిఐసి బ్యాంక్ +1.1%, ఐకేఎస్ 1% పాజిటివ్తో క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో మెయిన్గా మనకి బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ ఉన్నాయి. ఉజ్జీవన్, యూనియన్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్. అలాగే నెగిటివ్తో క్లోజ్ అయిన స్టాక్స్లో మనకి మెయిన్గా టెక్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ ఉన్నాయి. లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మన పోర్ట్ఫోలియోలో 32,000 డౌన్ అయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.